మధురమైన మరి ఆలోచనలు ఎప్పుడైనా మీరు చేశారా పిల్లరా? ఆలోచించండి. మీరు ఇలాంటి సంగతులు చదువుతూ ఆయన నామాన్ని స్మరించుకుంటూ తలుసుకుంటూ మనము ముందుకెళ్తే పిల్లరా, చెడు ఆలోచనలు చెడు తలంపులు మన హృదయంలోకి రావు. మొదటగా పాపం చేయాలనే ఆలోచన మనకి రాదు. ఎందుకంటే మన హృదయంలో ఆయన ఉన్నాడు, మన నోటు ద్వారా ఆయన్ని స్తుతిస్తున్నాం. కాబట్టి ఆయన నామమే బలమైన నామం అంట. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉన్నాడంటే ఇందులో పరిగెడితే ఏమా ఆయన చేతుల కిందకి అమ్మా యెహోవా నామము బలమైన దుర్గము. అది దుర్గము అనగా ఒక కోట. దేవుని యొక్క నామము ఒక దుర్గము అంట, బలమైన దుర్గము అంట. అందులోనికి నీతిమంతుడు అంట పరిగెట్టుకుంటూ వెళ్తే అందులోకి సురక్షితంగా ఉంటాడంట, క్షేమంగా ఉంటాడంట. ఆయన రెక్కల కిందకు వెళ్తే పిల్లరా మనుషులందరికీ కూడా క్షేమము. అబ్బా మనుషులందరికీ క్షేమము, ఆరోగ్యము, సంతోషం ఉంటుంది. ఆయన రెక్కల కింద సంతోషము. ఆయన పేరును మనం తలుసుకుంటేనే ఎంతో బలం అంట పిల్లరా. దావీదు మహారాజు గారు దావీదు మహారాజు గారు మరి గొర్రెలు కాస్తూ బాల్య వయసులోనే, చిన్న వయసు నుంచే మరి దేవుణ్ణి ఎంతో ప్రేమించాడు. తండ్రి అయిన దేవుణ్ణి ఎంతో ప్రేమించాడు. దావీదు గారు గొర్రెలు కాచుకుంటూ కూడా ఎన్నో పాటలు పాడాడు. ఎన్నో పాటలు పాడుకుంటూ మరి చక్కగా ఆయన పని ఆయన చేసుకుంటూ ఉన్నాడు. దావీదు గారు దేవునికి నచ్చాడు. దావీదు గారు దేవునికి నచ్చాడు. ఆయన మనసు దేవునికి నచ్చింది. దావీదు గారికి దేవుడు అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం. ఎందుకు చెప్తున్నానంటే ఈ ఇష్టాన్ని ఆయన దావీదు గారి గురించి ఆయన చరిత్ర చదువుతుంటే మనకు అర్థమవుతుంది లేదా. చిన్న వయసులోనే దేవుడిని ప్రేమిస్తూ ఆయన ప్రేమించి ఆయన ఉన్నతమైన నామాన్ని పాటలు పాడుకుంటూ ఆ గొర్రెలు కాచుకుంటూ వెళ్ళేవాడంట దావీదు గారు. ఆలోచించండి ఒకసారి. మనం కూడా మన పనులు మనం చేసుకుంటూ ఆయన స్తుతిస్తూ ఆయన మహింపరుస్తూ కనుక మనం ఉంటే మన హృదయంలోకి ఎటువంటి అపవిత్రమైన కోరికలు కానీ ఆశలు కానీ ప్రవేశించవు. ఎందుకని మన హృదయంలో ఎవరున్నారో ఆయన ఉన్నాడో, ఆయన నామం ఉన్నది, ఆయన పేరుతో మనం ఆయన స్తుతిస్తున్నాం పిల్లరా. ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్ మీదకు వచ్చి ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చి ఆ ఇశ్రాయేలులో ఒకడు వచ్చి గొలియాతు అంటాడు. పేరు ఏం పేరమ్మా? గొలియాతు. 9 మూరలు ఉండే పొడుగంట ఆయన. ఎవరో గొలియాతు. ఈ ఫిలిస్తీన్ల తరపున ఇశ్రాయేల్ దగ్గరికి వచ్చి వాళ్ళతో అన్నాడు, ఇలా చిటుకులు వేస్తూ మీలో ఎవరైనా సరే వచ్చి నన్ను కొడితే నా రాజ్యాన్ని కొట్టినట్టే. ఎవరిని కొడితే? ఫిలిస్తీన్లో లేదా ఒకడు వచ్చి మీలో ఎవరైనా సరే వచ్చి నన్ను జయిస్తే, నన్ను వాడగొడితే ఫిలిస్తీన్లందరూ కూడా మీకు దోషులు అయిపోతారని ఛాలెంజ్ చేసుకుంటూ ప్రతిరోజు వచ్చేవాడంట. ఇశ్రాయేలు ఆ ఫిలిస్తీన్ను చూసినాడికి, ఆ బలవంతుడిని చూసినాడికి తలదించుకుని పక్కెళ్ళిపోయేవారంట. ఆలోచించండి ఒకసారి. ప్రతిరోజు వచ్చేవాడంట. మీకు దమ్ము లేదా? మీరు నా మీద రాలేరా? అంత స్వచ్ఛోళ్ళ మీరు అని పిల్లరా మాటలు వదులుతూ, చిన్నతనంగా మాట్లాడుతూ, చులకనగా మాట్లాడుతూ వాళ్ళ దగ్గరకు వచ్చి చిటుకులు వేస్తూ ప్రతిరోజు వచ్చి మీరు మరి నన్ను జయించేవాడు ఎవరు లేడా? నన్ను జయిస్తే మీరందరూ కూడా నన్ను ఒక్కరిని జయిస్తే ఫిలిస్తీన్లందరూ కూడా మీకు దోషులు అయిపోతారు అని చెప్పి వెళుతుంటే ఒకరోజు దావీదు గారు వాళ్ళ అన్నగారికి క్యారేజీ పట్టుకొచ్చాడంట భోజనం. అన్నగారులు అందరూ కూడా యుద్ధంలో ఉన్నారు. యుద్ధంలో ఉండేటప్పటికి క్యారేజీ పట్టుకొచ్చేసరికి అక్కడ అంటున్నాడు, ఈ ఫిలిస్తీనుడు వచ్చి వాళ్ళందరినీ చిన్నచూపు చూసి కేవలంగా మాట్లాడతాం. దావీదు గారు అన్నాడు, బాలుడే, చిన్న వయసే, చాలా కోపం వచ్చేసి ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అతనంటే, ప్రతిరోజు ఇలా వచ్చి ఇలా అక్కడేసరికి అలా అన్నయ్య నీకు ఇక్కడ ఏం పని, ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటాడు దావీదు గారిని. మరొక చోటకి వెళ్ళేదాడికి ఏంటి అతను ఎలాగ అన్నాడు ఏంటి అనేదాడికి ఈ విషయం రాజుకి తెలిసింది.
ఈ అవకాశం నాకు ఇవ్వండి, ఈ ఫిలిస్తీన్లో గొలియాత్ అనేవాడిని నేను పడగొడతానన్నాడు. నువ్వు చూస్తున్నావు కొద్ది అంతున్నావు, ఆయన చూస్తుండే ఏకంగా 9 మూరల పొడుగు. అందరూ కూర్చుంటే పిల్లరా, ఈయన కూర్చుంటే వాళ్ళు నుంచున్నంత పొడుగున్నారంట. గొలియాతు ఇశ్రాయేలు నుంచుంటే ఆయన కూర్చుంటే ఎంత ఉంటాడో అంతంత పురుషగా ఉన్నారంటే అతని మీద. అంత పొడుగంట, 9 మూరల పొడుగంట. ఆలోచించండి, అప్పట్లో అంత పొడుగంటే. అప్పుడుగా ఇశ్రాయేలు బలవంతులు, ఫిలిస్తీన్లు బలవంతులే. బలవంతుల్లో ఇతను ఇంకా బలవంతుడు. చూడండి, అప్పుడు ఈ దావీదు గారు కోపం వచ్చిందంట. సౌలు మహారాజు ఏం చేశాడంటే పిల్లరా, ఎవరైతే ఈ గొలియాతుని చంపుతారో, ఈ ఫిలిస్తీన్ని వాడగొడతారో, జయింతారో, వాళ్ళకి నా ఆస్తిలో సగం, నా రాజ్యంలో సగం ఇస్తాను, నా కూతురు నుంచి వివాహం చేస్తానని మరి ప్రజలందరికీ ప్రకటించడం జరిగింది. పిల్లరా బాగా ఆలోచించండి. దావీదు గారు ఈ ఆస్తి కోసమో లేదా ఆయన ఏదో పిల్లనిస్తారని కాదు, కానీ దావీదు గారు కోపం వచ్చింది. ఇశ్రాయేలుని, దేవుని బిడ్డలైన ఇశ్రాయేలుని ఈ ఫిలిస్తీన్లు వచ్చి చిన్న చూపు చూసి హేళనగా మాట్లాడటం దావీదు గారు బాధ వచ్చింది. నాకు ఒక్క అవకాశం ఇవ్వమని అన్నాడు. అవకాశం రాజుగారు ఇచ్చాడు. కత్తులు, డాలు, యుద్ధపు డ్రెస్ ఇచ్చారు. నాకు ఏం అవసరం లేదని చెప్పి చేతికర్ర 5 రాళ్ళు నొన్నపు రాళ్ళు ఏరుకున్నాడంట. ఏంటమ్మయ్యి? 5 రాళ్ళు నొన్నపు రాళ్ళు ఏరుకున్నాడంట. ఏమంటే గొలియాతు నుంచుంటే నాకు తెలిసి దావీదు గారు బాలుడు కాబట్టి ఈ కాలు గడికి వచ్చి ఉంటాడేమో అనుకున్నాను, నేను అడుగు గడికి వచ్చి ఉంటాడేమో అనుకున్నాను. అంటే అంత పొడుగంట ఈ గొలియాతు అన్న ఆయన. ఎవరికాలు గొలియాతు వస్తుంటే ఇశ్రాయేలు అందరూ సైడ్ ఇచ్చేసేవారంట, దారి ఇచ్చేసేవారంట, అతనికి ఎదురు వెళ్ళేవారు కాదంట. అంత బలవంతుడు. మరి దావీదు గారు అతను కొడతానికి నేను అంతా సిద్ధంగా ఉన్నానని చెప్పి వెళ్ళి ఇలా 5 రాళ్ళు నున్నపు రాళ్ళు తీసుకున్నాడంట. ఎన్ని రాళ్ళు? 5 రాళ్ళు తీసుకుని అతని దగ్గరికి వెళ్ళి చేతికర్ర పట్టుకుని వెళ్తే అన్నాడంట, దావీదు గారు చుట్టూ చూసి నేనేమన్నా కుక్కనా ఏంటి, నన్ను కొడతానికి కర్ర రాళ్ళు పెట్టుకొచ్చావు, నువ్వు చూస్తున్నావు కొద్ది అంతున్నావు అన్నాడట. అక్కడున్న రాజు పిల్లరా, అక్కడున్న రాజు కానీ వీళ్ళందరూ అన్నాడు, ఏమయ్యా గొలియాతు మీదకి వెళ్తున్నావు జాగ్రత్త. అతను చిన్నప్పటి నుంచి కూడా యుద్ధ నైపుణ్యం తెలిసినవాడు, యుద్ధంలో ఆరితేరినవాడు. కత్తి ఎలా తెప్పాలో, కర్ర ఎలా తెప్పాలో, డాల్ ఎలా తెప్పాలో యుద్ధ నైపుణ్యం తెలిసినవాడయ్యా. ఇక ఏమీ తెలియదాయా, మరి నువ్వు వెళ్ళిపోతున్నావు జాగ్రత్త అని చెప్తున్నారంట. ఏం పర్వాలేదు, నాకు ఎవరున్నారని, నా వెనకాల ఎవరున్నారంటే సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు నా వెనకాల ఉన్నాడు, అదే నా ధైర్యం అన్నాడు. ఎంత బాగుందో చూడండి ఆ మాట. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల ప్రియులారా ఆయనకు అంత ధైర్యం వచ్చింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం వస్తుందని ఇదే సామెతల గ్రంథంలో కూడా రాయబడి ఉంది. పిల్లరా అదే ధైర్యంతో దావీదు గారు ముందుకెళ్ళాడు. ఒక్క రాయి తీసుకుని కొట్టేటప్పటికి ఏమండి గొలియాతు అంత బలవంతుడైతే ఈ దావీదు గారు గొలియాతు మీదకి వెళ్ళినప్పుడు దావీదు ఆ యొక్క గొలియాతు 100 మంది గొలియాతులు కలిపితే ఎంత బలసాలో ఆ బలం అంతా దావీదు గారికి వచ్చేసింది. ఎంత బలం వచ్చిందమ్మా? 100 మంది గొలియాతులు కలిపి ఎంత బలంగా ఉంటారో అంత బలం దావీదు గారికి వచ్చేసరికి ఆ రాయ ఒడిసి రాయలతో ఎత్తి కొట్టేటప్పటికి ఒక్క దెబ్బకే తుపాకుండు దూరిపోయినట్టు ఈ యొక్క నొసలలో వెళ్ళిపోయిందంట. ఇందులోంచి బెజ్జం చేసుకుంటూ వెళ్ళిపోయిందంట రాయ. ఒకే ఒక్క దెబ్బకు పడిపోయాడు, రెండో దెబ్బ కూడా లేదు ఇంకా. మరి అంత బలవంతుడు నిరమిగాడు అంటే దావీదు గారి ధైర్యం, దావీదు గారి బలము, దావీదు గారి శక్తి ఎందులో ఉన్నాయి అంటే సైన్యములకు అధిపతి యెహోవా దేవుని యొక్క శక్తే దావీదుకి వచ్చింది. పిల్లరా దేవుడు ఉన్నాడనే ధైర్యమే దావీదు గారిని అంత ముందుకు తీసుకెళ్ళింది. ఒక్క దెబ్బకి ఆ గొలియాతును కొట్టేటప్పటికి ఒకే దెబ్బకు పడిపోయి రెండో దెబ్బకు కూడా అవకాశం లేదు. పిల్లరా దేవుడు అంత గొప్ప దేవుడు. ఎందుకంటే దావీదు గారు దేవుడిని అంత గొప్పగా ప్రేమించాడు. ఇశ్రాయేలు పిల్లరా మరి దావీదు గారిని ఎంతో ఊరేగిస్తూ తీసుకొచ్చారు అంత చిన్న వయసులోనే. నేను ఎందుకు చెప్తున్నానంటే మన బలమే దేవుడా ఉండాలి, మన బలం దేవుడై ఉండాలి, మన వెనకాల దేవుడు ఉండాలి, మన పనిలో దేవుడు ఉండాలి. మనం ఏ పని చేసుకున్నా దేవుణ్ణి ముందు పెట్టి చేసుకోవాలి. పిల్లరా ఇప్పుడు చదవండి ఎంత బాగుందా మాట. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉన్నాడంట. పిల్లరా ఏమా
సురక్షితముగా ఉన్నాడు. ఇందాక మనం చదువుకున్న గ్రంథంలో అదే ప్రియులరా సామ్యూయలు మొదటి సమయాలు 17:47-48 ఉంటుంది ఆ వచనం. ఏమంటాడంటే యుద్ధము నాది కాదు యెహోవాదే అంటాడు. యుద్ధం ఎవరిదమ్మా? యుద్ధము నాది కాదు, యెహోవా వచ్చి యుద్ధం చేస్తాడు. అంటే ముందు దావీదు గారిని నుంచోబెట్టాడు, వెనకాల నుండి దేవుడు ఆ బలాన్ని ఇచ్చాడు, ఆ శక్తిని ఇచ్చాడు, ఆ వివేకాన్ని ఇచ్చాడు. పిల్లరా అంత గొప్ప దేవుడు నమ్ముకున్నాం. మనం భయపడకూడదు, ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ఆయన ప్రతి విషయంలో పిల్లరా ఆయన తలుసుకుంటూ ఆయన ప్రార్థన చేసుకుంటూ మనం ప్రతి అడుగు ముందుకి వెళ్ళాలి. ఎప్పుడైతే ఆయన మన హృదయంలో ఉంటాడో, మన యొక్క తలంపుల్లో ఉంటాడో, మన ఆలోచనలో ఉంటాడో, మన ఆలోచనలు చెడుగా వెళ్ళవు. మన చెడు ఆలోచనలు మనకు రావు, పాపపు కోరికలు మనకు రావు. పిల్లరా కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 41-14 వచనం ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక. అతడు నన్ను ప్రేమించుచున్నాడు. ఎవరు? ఇప్పుడు మనం ఏ దావీదు గారి గురించి అయితే మనం చదువుకున్నామో పిల్లరా, ఆయన దావీదు గారు దేవుణ్ణి ఎంతో ఇష్టపడ్డాడు, ఎంతో ప్రేమించాడు. ఆయన మాటల్లో పాటల్లో చేసే పనుల్లో దేవుని చూపించేవాడు, దేవుడు కనిపించేవాడు ఆయన పనుల్లో. చూడండి ఇప్పుడు చదవండి ఎంత బాగుంది మాట. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. నేను అతన్ని తప్పించాడు. తప్పించాడు లేదమ్మా? తప్పించాడా? తప్పించాడు. కనీసం దావీదు గారు ఒక్క దెబ్బకే పడిపోయాడు గొలియాతు. ఒక్క రాయి దెబ్బ పడిపోయాడు. కత్తి వాడలేదు, కర్ర వాడలేదు, చిన్న రాయితో కొట్టి చంపేశాడు. పిల్లరా ఏంటంటే దావీదు గారిలో దేవుని శక్తి పనిచేసింది. ఆ శక్తి ఆ శత్రువులందరినీ పడగొట్టింది. ప్రియులరా ఇప్పుడు చదవండి ఎంత బాగుంటుంది అన్నమాట. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామమును, నామము అంటే పేరు, ఆయన పేరు, ఆయన నామము నేను ఎరిగిన వాడు కనుక, నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని కనపరిచేదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. దేవుని పేరు తెలుసుకుంటామే కాదు పిల్లల, దేవుడు ఉన్నాడని భయం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనలో దేవుడు ఉన్నాడనే భయం వస్తుందో మనం ఏ తప్పు చేయడానికైనా వెనకాడతాం, ముందుకు వెళ్ళాం. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు, మనం తప్పు చేయకూడదు, పాపం చేయకూడదు అని పిల్లరా మనం పాపం వైపుకే వెళ్ళాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన సంఘం గురించి ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎందుకంటే మన సన్నిధిలోకి వచ్చే బిడ్డలు పిల్లరా మరి అందరూ ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు కాదు. ఇక్కడికి వచ్చే బిడ్డలు మీకు నేను ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా మందిని నేను ఇంటింటికి పిలిచి ప్రార్థన పెడతానని ఫస్ట్లో ఇంటింటికి వెళ్ళి ప్రార్థన రండమ్మా అని చాలా ప్రయాసపడేవాడిని. నేను ఏదో ఆస్తులు సంపాదించడానికో లేదా డబ్బు సంపాదించడానికో ఇక్కడ సేవ పరిచర్య చేయడం లేదు. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కుటుంబాలు బాగుండాలంటే ఏం కావాలి? వాళ్ళకి రక్షణ భాగ్యం కావాలి, మారు మనస్సు కావాలి. దానికోసం నేను ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాను. కాబట్టి పిల్లరా మీ ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో మన పక్షాన దేవుడు ఉంటే మనకి ఎన్నో అద్భుతమైన క్రియలు దేవుడు చేస్తాడు, మన జీవితంలో ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేస్తాడు. ఇదిగో ఈ దావీదు గారు దేవుణ్ణి ప్రేమించాడంట, అందుకు ప్రతి అవసరంలో దేవుడు ఆయన్ని తప్పించాడు, ప్రతి ప్రమాదంలో ఆయన్ని తప్పించాడు. చదువుమందన్నమాట. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని కనపరిచెదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అంటే ప్రియులరా గొర్రెల కాపరిగా ఉన్న దావీదు గారిని తీసుకొచ్చి ఏం చేశాడమ్మా? రాజుగా నిలవబెట్టాడు. ఇశ్రాయేలుని పరిపాలించే రాజుగా నిలబెట్టాడు. ఇంచుమించు 12 లక్షల మందికి ప్రజలకి ఇశ్రాయేలు రాజుగా గొర్రెలతో కాల్చుకునే దావీదు గారిని తీసుకొచ్చి రాజుగా నిలబెట్టాడు. అంతేకాకుండా ఆయన ఎవరైతే పిల్లరా దావీదు గారు దేవుని మాట విన్నాడో, దావీదు గారు దేవునికి భయపడ్డాడో, దేవుని ఆలోచన చొప్పున నడిచాడు, ఆ దేవుని ఆలోచన బట్టి ఎవరైతే దావీదు గారే కాదు మనమైనా సరే
దేవుని యొక్క ఆలోచన చెప్పున మనం నడుస్తే, దేవుని యందు భయభక్తులు కలిగి మనం నడిస్తే అదే దీర్ఘాయుష్ అంట. ఏంటన్నాం అది? ఆయుష్ అంట, దీర్ఘాయుష్ అంట. మనకి దేవుని ఎక్కువగా ప్రేమించి ఆయన అడుగుల్లో మనం అడుగు వేస్తూ ఆయన ఆలోచన ప్రకారంగా మనం వెళ్తే ఆయుష్ ఆటోమేటిక్గా అదే పెరిగిపోతూ ఉంటుంది. అమ్మా, బీపీ షుగరు మనకి ఇంట్లో ఆలోచనల వల్ల, టెన్షన్ వల్ల బీపీ షుగర్ ఎలా పెరిగిపోతుందో, దేవుని యందు ప్రేమ కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆరోగ్యము ఆయుష్ అదే పెరుగుద్ది పిల్లరా. ఎందుకంటే ఆయన కోసం మనం బ్రతికితే మనకు ఆయన మంచి ఆరోగ్యం కూడా ఇస్తాడు పిల్లరా. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు అంత గొప్ప దేవుడు పిల్లరా. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో ఒక అద్భుతమైన మాట చూడండి. భక్తులు నిజంగా దేవుని ఎంతగానో ప్రేమించారండి. వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం, వాళ్ళ ఇంట్లో అవసరతల కోసం దేవుణ్ణి ప్రేమించలేదు, కానీ దేవుణ్ణి ముందుగా ప్రతి విషయంలో కూడా ముందు పెట్టేవారు. దేవుణ్ణి ఎంతగానో ప్రేమించేవారు. చూడండి ఎంత బాగుంటది యోహాను సువార్త. నా యందు మీరును మీ యందు నా మాటలను. అది కూడా ఎంత బాగుంటుంది ఆ మాట. 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను. యేసుక్రీస్తు ప్రభువారు పిల్లరా. మరి దేవుడు మనల్ని ప్రేమించి పాపంలోకి వెళ్ళిపోతున్న మనుషులు నాశనంలోకి వెళ్ళిపోతున్నారని తన కుమారుని పంపించాడు. ఎవరిని? సాక్షాత్తు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం వచ్చాడు. మన పాపంలో నుండి నాశనంలోకి వెళ్ళిపోతున్నామని, మనం రక్షించాలని తండ్రి యొక్క మంచి ఉద్దేశంతో ప్రభుని పంపించాడు. ప్రభు చెప్తున్న మాటలు ఎంత బాగున్నా చూడండి. నా యందు మీరును మీ యందు నా మాటలను. మీ యందు ఏ మాటలంట? దేవుని మాటలంట. ఫస్ట్ నా యందు మీరుండండి. ఆయన యందు ఉండాలంటే మనం ఏం చేయాలి? అమ్మా, ఆయన యందు మనం ఉండాలంటే ఏం చేయాలి? ఆలోచించండి. నేను అంటాను, ఆయన యందు మీరు ఉండండి అంటే ఆయన కార్యక్రమాల్లో మనం ఉండాలి, ఆయన పనుల్లో మనం ఉండాలి. అమ్మా, ఆయన చేసే సేవా కార్యక్రమాలు ప్రజలకు వాక్యాన్ని అలా ప్రకటించాడు. కష్టమైనప్పటికీ నష్టమైనప్పటికీ అపోస్తులు ఆయన అర్థం చేసుకుని ఆయన మనసెరిగి పిల్లరా ఎంతో సేవ పరిచర్యలో అపోస్తులు ముందున్నారు. అలాగే మనం కూడా ఏం చేయాలంటే ఆయన కార్యక్రమాల్లో, ఆయన సేవ పనుల్లో మనం ఏం చేయాలి? ముందుండాలి. కష్టంగా ఉంటాయి కొన్ని పనులు. ఏముంటాయమ్మా? కష్టంగానే ఉంటాయి. కుటుంబాలను వదులుకొని చాలా మంది చెల్లెళ్ళు మొన్న ఇద్దరు కలిశారు. ఏంటంటే వాళ్ళ త్యాగంలే. ఎక్కడికి వెళ్తారో తెలుసా? పోలవరం వెళ్తారు ఇద్దరు చెల్లెళ్ళు. నన్ను చూసి వందనాలనే అన్నారు. వందనమ్మా అన్న. ఎక్కడికి వెళ్తారమ్మా అంటే కడపత్రికలు పట్టుకుని పంచిపెడుతూ ఇద్దరు చెల్లెళ్ళు కలిపి పోలవరం దాకా వెళ్ళాలని ఆలోచించారంట. ఏం చేస్తారు? పాంప్లెట్ ఇచ్చి, కడపత్రిక ఇచ్చి, వాక్యం చెప్పి 10 నిమిషాలకే మరి ఇంకో చోటకి వెళ్తున్నారు. మగవాళ్ళ అంటే లేదు, ఇద్దరు ఆడవాళ్లే. చూడండి ఎంత మంచి మనసు పిల్లరా. అలాగా మరి స్త్రీలైనప్పటికీ పురుషులైనప్పటికీ కూడా ఏం చేయాలంటే పిల్లరా, సేవ పరిచర్యలో మనం ముందుకు వెళ్ళాలి. మేము ఆడవాళ్ళం కాదండి, మేము మగవాళ్ళం కాదండి అని అనుకోకూడదు. మేము ఆడవాళ్ళం కాదండి, మేము మగవాళ్ళం కాదండి అనుకోకూడదు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే ఏం చేయాలి? దేవుని సేవా కార్యక్రమాల్లో ముందుకి వెళ్ళాలి ప్రియులరా. నేను ఎప్పుడు ఒక మాట మీకు చెప్తూ ఉంటాను. మేము ఆడవాళ్ళం కాదండి, మాకు ఇంటి పనులు ఉంటాయి, బట్టలు ఉతికే పనులు ఉంటాయి, లేదా ఇంకో పని ఉంటాయి అని ఆలోచించకూడదు. మీరు రోజు ఈ పనులన్నీ చేసే పనులే. మరి దేవుడి కోసం ఏం చేస్తారు? మీరు దేవుని కోసం ఏం చేస్తారు? కొంతమంది చెల్లెళ్ళు నిన్నే రాజమండ్రి నుంచి ఒక ఆడపిల్లలు, కొంతమందికి పెళ్ళిళ్ళని, కొంతమంది ఇంకేం కావాలా వృద్ధులు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు. సువార్త కోసం ఆటోలు వేసుకొని వచ్చి పల్లెకి పట్టణానికి సువార్త ప్రకటిస్తున్నారు. ఇప్పుడు సువార్త ప్రకటిస్తుంటే చాలా చోట్ల జనాలు ఇబ్బంది పెడుతున్నారు. ప్రజలు చాలా మంది ఇబ్బంది పెడుతున్నారు సువార్త ప్రకటించేవారు. అయినా కానీ మా అంతలేదు పిల్లరా. ఆలోచించండి. అసలు ఏ లాభం వస్తుందని వస్తున్నారు వాళ్ళు? ఎవరైనా డబ్బులు ఇస్తారా? ఆలోచించండి. 1 లక్షలు కూడా తిరిగితే మనిషికి 500 పొలం అంటే వెళ్ళిపోతారు. మనం వెళ్తారు. ఎక్కడైనా సినిమా యాక్టర్ వచ్చి సినిమా షూటింగ్లోకి వెళ్తే మనిషికి 500 ఇస్తున్నారంటే అందరికంటే ముందు 7 ఉంటారు. ప్రార్థన కార్యక్రమం అనేదానికి, దేవుడు కార్యక్రమాలు అనేదానికి ముందు ఉంటారమ్మా? ఎలక్షన్లో జెండా అట్టుకుని వెళ్తే 500 ఇస్తున్నారు. దానికి నా పేరు రాసిన నేను చూశాను మరొదాకా. నా పేరు రాయండి, మా నాన్న పేరు రాయండి, మా అక్క పేరు రాయండి, మా మామ పేరు రాయండి అన్నారా? మరి దేవుని పనిలో ఎందుకు లేదా ఉత్సాహం? ఏమా సినిమాకి అయితే పరుగు వెళ్ళిపోతారు చాలా మంది. నేను చాలా మందిని చూసాను నిన్న వరకు.
సినిమాకి అయితే టిక్కెట్లు తీసుకుని పరుగు వెళ్ళిపోతారు. దేవుని కార్యక్రమంలో ఎందుకు ఉండదా ఉత్సాహం? ఎందుకు ఉండదమ్మా? ఆలోచించండి. ఇదిగో దేవుని మనసులో, ఆయన మనసులో పెట్టేసుకున్నారు దావీదు గారు అంటే మహాభక్తులు, అపోస్తులు. అమ్మా ఏదో బలవంతంగాను, ఏదో రమ్మన్నారు కదా మొహమాటంగా నేను పాస్టర్ గారు రమ్మన్నారు కాబట్టి వెళ్ళపోతే బాగోదని మొహమాటంగా వదిలే మొత్తం అలా ఉండకూడదు ప్రియరా. భక్తి శ్రద్ధలతో ఉండాలి. మన భక్తి ఎలా ఉండాలి? శ్రద్ధ కలిగి ఉండాలి. విశ్వాసం అంటే ఏంటమ్మా? నమ్మకం. దేవుడి పైన మనకు నమ్మకం ఉండాలి. ఆలోచించండి. 500 గొప్పదా, రక్షణ భాగ్యం గొప్పదా? ఒకసారి ఆలోచించండి. ఇదిగో దావీదు గారి పౌరుషంగా బ్రతికాడు పిల్లరా. దేవుని ప్రేమించాడు. ఆయన ప్రతి ఆలోచనలో దేవుని పెట్టుకున్నాడంట. అబ్బబ్బా ఎంత బాగుందో చూడండి. చిన్న వయసు నుంచి కూడా దావీదు గారు పిల్లరా దేవుని ఆలోచించి ఎన్నో విలువైన సంగతులు, ఎన్నో విలువైన పాటలు పాడాడు. ఇదిగో ప్రభు చెప్తున్న మాట ఎంత బాగుంది. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండాలంట. ఏముండాలంటమ్మా? మనం ఎవరి యందు ఉండాలంట? దేవుని పక్షం ఉండాలంట. దేవుని పనిలో ఉండాలంట. ఆలోచించండి. దేవుని పనిలో ఉండాలంట. దేవుని పక్షాన మనం ఉండాలంట. ఆయన అడుగుల్లో మనం అడుగు వేసుకుంటూ ఆయన చూపించిన మార్గంలో మనము వెళ్ళాలి ప్రియులరా. అంతేకాదు ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే చూడండి, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండి ఎడలా. మీకు ఏది ఇష్టం అమ్మా? మీకు ఏది ఇష్టం? డబ్బులు లేకపోయినా కానీ కడుపు నిండా అన్నం పెడతాడు దేవుడు. ఎందుకని? మీకు ఏది ఇష్టమో నీ తండ్రిని నువ్వు అడగక్కర్లేదు, ఆయన తెలుసు. ఎందుకు సమయంకి నీ మనసులో ఏముందో ఆయన తెలుసా తెలుసా? తెలుసు. నీకు ఇబ్బంది వస్తే నువ్వు ఇబ్బంది పడుతున్నావు అని ఆయనకు తెలుసు. కానీ నీకు ఏది ఇష్టమో కూడా ఆయన తెలుసు. ఇదిగో నా బిడ్డ పోస్తుంది, పాపం పిల్లలతో పోస్తుంది, చాలా ఇబ్బంది పడిపోతున్నారు అని దేవుడు తన భక్తులైన వారికి కడుపు నిండా అన్నం పెట్టాడు పిల్లరా. పూర్వీకుల మీద మనం ఎంతో ఎన్నోసార్లు చదువుకున్నాం మనం. అంతేకాదు పూర్వీకులకే కాదు, ఎన్నోసార్లు నా జీవితంలో కూడా అలాంటి ఆశ్చర్యకార్యాలు జరిగాయి. చాలా మంది అంటారు ఒక వారం ప్రార్థనకు వస్తే నాకు ఏం జరగలేదేంటి, పైకి కింద చూస్తారు, కొబ్బరికాయ రాలేదు అన్నట్టు. ఒక వారం ప్రార్థనకు వస్తే ఆ మొక్కుబడి ఎన్ని వారాలు? 10 వారాలు లెక్కేస్తారు. ఒక వారం వచ్చాను 1 2 3 4 5 10 వారాలు వెళ్ళక్కర్లేదు. 10 మళ్ళీ 11వ వారం కనపడతారు. మీకు అర్థమైనా? అలా చేస్తే భక్తి కాదు అది. అలా చేస్తే భక్తి ఏం కాదు పిల్లరా. దేవుని మనస్ఫూర్తిగా అంగీకరించాలి. దేవుని ఎలా అంగీకరించాలి? మనస్ఫూర్తిగా అంగీకరించాలి. ఇదిగో నా యందు మీరును మీ యందు నా మాటలు ఉంచండి. మీ హృదయంలో వాక్యాన్ని ఉంచండి. యేసుక్రీస్తు ప్రభు రాయించిన మాటలు హృదయంలో పెట్టుకోండి, వాక్యం ప్రకారంగా నడవండి అని చెప్తున్నాడు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడలా మీకేది ఇష్టమో అప్పుడు అడగండి. ఎప్పుడు మీరు దేవుని ప్రేమించి ఆయన చెప్పిన ఆశ్చర్య కార్యాలు, ఆలోచనకర్తను మనం నమ్మి విశ్వసించి పిల్లరా ఆయన సన్నిధిలో ఆయన్ని మెప్పించేలాగా మనం ఉండాలి. ఇదిగో మన పూర్వీకుల గురించి చదివాం. క్యారెక్టర్ కలిగి బ్రతికారా, నీతిగా బ్రతికారా, నీతిమంతులు అని చెప్పించుకుని దేవుడే అన్నాడు నీతిమంతులని. దేవుడు అంతటి వాడే నీతిమంతులని సర్టిఫికేట్ ఇచ్చాడండి. ఎంత గొప్పగా బ్రతుకుంటారు వాళ్ళు. దావీదు గారు కానివ్వండి, సమూయేలు గారు కానివ్వండి, యోసేపు గారు కానివ్వండి, ఎంత గొప్పగా బ్రతికాడు. దేవుడే అన్నాడు నా ఇష్టానుసారుడైన మనుషుడు దావీదు గారు అని చెప్పాడు. అన్నాడా? అబ్రహాము నా స్నేహితుడు. ఎంత బాగుందండి. అబ్రహాము నా స్నేహితుడు, నా ఇష్టము అంతా అబ్రహాం గారికి తెలుసు, నా మనసు ఏంటో అబ్రహాం గారికి తెలుసని దేవుడు అంతటి వాడే అన్నాడు పిల్లరా. ఆలోచించండి. దేవుడిని నమ్ముకుంటే అలా నమ్ముకోవాలి. దేవుడిని నమ్మితే ఎలా నమ్మాలమ్మా? అలా నమ్మాలి. పూర్తిగా ఆయన మీద ఆనుకోవాలి, పూర్తిగా ఆయన మీద బేస్ అయిపోవాలి. అంతే తప్ప అటో అడుగు ఇటో అడిగితే ఉపయోగం ఉండదు. మీరు ఏదైనా పట్టుదలతో చేయాలి. విశ్వసించారా, ప్రార్థన చేశారా, పట్టుదల కలిగి చేయండి. ఇదిగో నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అప్పుడు అడగండి. మీరు దేవుడి దగ్గర రండి. ముందు మీకు నీరసంగా ఉందా, మీకు ఏదైనా కావాలా, ఇంకా వేరేదామా కావాలా, మీకు ఇల్లు కావాలో లేకపోతే ఏం కావాలో దేవుడికి తెలుసు. మీరు దేవుని దగ్గరకు వచ్చి అడిగింది ఏది? అమ్మా అడగాల వద్దా? కన్న తండ్రి
కన్న తండ్రిని బిడ్డలు వచ్చి, నాన్న నాకు పుస్తకాలు కావాలి, నాన్న రేపు పొద్దున్న మరి స్కూల్లో మంచి పార్టీ చేస్తున్నారు, నాకు డబ్బులు కావాలి అని అడిగితే ముందు లేవన్నా కానీ రెండోసారి మరి తండ్రి జాలిపడి ఇస్తాడు. అలాగా మన పరలోకపు తండ్రి మనకి ఏం కావాలో దేవుడికి తెలుసు. మనకి ఏది అవసరమో దేవుడు మనకే ఇస్తాడు. పిల్లలు చూడండి ఎంత బాగుంది అక్కడ ఆ మాట. మీ అడుగుడి అది మీకు మరి చేస్తానని చెప్తున్నాడు. పిల్లరా ముందు ఏముండాలంట? ఆయన యందు మీరు ఉండాలంట. మీ యందు ఆయన ఆ మాటలు ఉంచండి అన్నాడు. వాక్యం ఎక్కడ ఉండాలంటే హృదయంలో ఉంచాలి. ఆయన చెప్పిన వాక్యానుసారంగా మనం నడాలి. అప్పుడు మనకి ఏది ఇష్టమో ఆయన ఇస్తానంటాడు. పిల్లరా ముందు ఏముండాలి అంటే ఆయన్ని మనం ఇష్టపడాలి. ఆయన వాక్యానుసారంగా మనం నడవాలి. ఆయన ఇష్టపడాలి, ఆయన వాక్యానుసారంగా మనం నడవాలి. అప్పుడు మనం క్యారెక్టర్ కలిగి మనం బ్రతికి ఆయన యందు మన విశ్వాసం ఉంచి ఆయన మీద పూర్తిగా ఆనుకోవాలి. పూర్తిగా మనం ఆనుకున్నప్పుడు పిల్లరా అప్పుడు మనకి ఏం కావాలో అది ఇస్తాడు. పౌలు గారు ఉన్నారు పిల్లరా, నిజంగా దేవుని కోసం ఎంత త్యాగం చేశాడు పౌలు గారు. పౌలు గారు మారు మనసు లేనప్పుడు దేవుడు ప్రజలు అన్నగాడ వెళ్ళి కొట్టేసేవాడు. ఎవరన్నా ప్రార్థన చేసుకుంటుంటే ఎవరిని యేసుక్రీస్తు ప్రభు అని అంటే చాలు వెళ్ళి కొట్టేసేవాడు. ఎవరిని? దేవుడు నమ్ముకున్న ప్రజల్ని. కానీ దేవుడు ఒక్కసారిగా మరి పౌలు గారు మారిన తర్వాత పౌలు గారికి దేవుడు కనిపించాడు. పిల్లరా ఎలా కనిపించాడు తెలుసా? ఒక పక్కన పిడుగుపడినట్టు కనిపించాడంట. పిడుగుపడితే కళ్ళు కనపడతాయమ్మా? కనపడతాయా? కళ్ళు కనపడవు. కళ్ళు వెంటనే చీకటి కమ్మేస్తాయి. అలాగా పౌలు గారి పక్కన ఒక పిడుగుపడినట్టు ప్రభు కనిపించేటప్పటికి మరి పౌలు గారికి చాలా రోజులు కళ్ళు కనపడలేదంట. అప్పుడు మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని వాక్యం చదువుతూ మొదలు పెట్టాడు. వాక్యం చదువుతూ కాదు, చదువుకున్న మాటలు గుండెల్లో పెట్టుకున్నాడు. ప్రభు కష్టాల్లో, ప్రభు నష్టాల్లో, పౌలు గారి కష్టాల్లో ఎవరున్నా తెలుసా అమ్మా? ఎవరన్నా తెలుసా? ప్రభు పక్కనే ఉన్నాడండి. ఎంత బాగుంది అన్నమాట. పౌలు గారు చేసే ప్రతి పనిలో ఎప్పుడైతే మారు మనసు పొంది రక్షణ భాగ్యం తీసుకున్నాడో ప్రతి పనిలో పక్కనే ఉన్నాడు. పౌలు గారి ఒక సందర్భంలో వాక్యం చెబుతుంటే అరెస్ట్ చేసి కొట్టేసి తీసుకెళ్తారు, జైలు తీసుకెళ్ళిపోతారు. జైలు తీసుకెళ్ళిన తర్వాత తెల్లారితే కోర్టుకి అటెండ్ అవ్వాలి. న్యాయస్థానం ముందు పౌలు గారు నిలబడతారు, భూములు నిలబెడతారు. అప్పుడు నేను ఏం మాట్లాడాలని ఆలోచించి ప్రార్థన చేసుకుంటాడు. పక్కన దేవుడు ఉండి ఏమంటాడు? నీకు నేను ఏం కావాలో రేపు పొద్దున్న నీ పక్క నుండి నేను ఎలా మాట్లాడాలో అలా మాట్లాడిస్తాను, నేను చెప్తాను అన్నాడంతే. సందర్భానుసారంగా నేను మాట్లాడిస్తాను. చూడండి ఎంత గొప్ప దేవుడు. చూడండి పౌలు గారికి పిల్లరా అనేక సందర్భాల్లో ప్రభువారు యేసుప్రభు గారు స్వయంగా మాట్లాడారు పౌలు గారితో. పౌలు గారితో ఎవరు మాట్లాడారమ్మా? యేసుప్రభు గారు మనకు మాట్లాడారు. పౌలు గారికి కనిపించారు యేసుప్రభు గారు. చూడండి ఎంత గొప్ప దేవుడు మనం నమ్ముకున్న దేవుడు. కష్టాలు విడిచిపెట్టలేదు. దెబ్బలు తిన్నప్పటికీ కూడా దేవుడిని విడిచిపెట్టలేదు. కష్టాలు వచ్చినాయి కదని దేవుడిని విడిచిపెట్టలేదు. నేను అనుకున్నది నాకు జరగలేదు కదని దేవుడిని విడిచిపెట్టలేదు. చూసారా? అయినప్పటికీ పౌలు గారు ఎన్నో చోట్లకి వెళ్ళి వాక్యాన్ని ప్రకటించాడు. చూడండి ఎంత బాగుండదు. చూడండి గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం ఒక అద్భుతమైన మాట. నాకు ఎంత ఇష్టమో ఈ మాట. చూడండి ఒకసారి. నేను క్రీస్తుతో కూడా చదువు అందరు తీయండి వాక్యం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక్కడ జీవించువాడును నేను కాను. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి ఆ మాట. అమ్మా తీసారు అందరూ. 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నానంటే పిల్లరా యేసు ప్రభు వారిని సిలువ వేశారు కదా, అలాగ పౌలు గారిని సిలువ వేయడం కాదు. సిలువ వేయబడడం అంటే శ్రమ పడ్డాడు. పౌలు గారు ఏం చేశాడమ్మా? మొట్టమొదటగా ఆయన ఒక గొప్ప ఉద్యోగస్తుడు, ఒక అధికారి పౌలు గారు. అలాంటి అధికారాన్ని ఉద్యోగాన్ని వదిలేశాడు. ఎవరి కోసం? ప్రభు కోసం, సేవ కోసం. అతనుకున్న ఆస్తినంతా కూడా పెంటగా ఎంచుకున్నాడంట. ఆయన ఆస్తులంతా ఎలా ఎంచుకున్నాడో పెంటగా ఎంచుకున్నాడంట. అపోస్తులు తమకున్న ఆస్తులను అమ్మేసి సేవ పరిచర్య కోసం కష్టపడ్డారంట. సేవకి ఇచ్చేసారంట. ఏటమ్మయ్యి? ఆస్తులు సంపాదించుకోలేదు. ఉన్న ఆస్తుల్ని పేద ప్రజలకు ఖర్చు పెట్టేశారు, సువార్త ఖర్చు పెట్టేశారు. ఉన్నాయన్నీ కూడా పెంటగా ఎంచుకున్నారంట. ఎవరో అపోస్తులైన మరి శిష్యులు
పౌలు గారు కూడా ఉన్నదంతా కూడా పెంటగా ఎంచుకున్నాడంట. ఆయన ఆలోచన ఏంటి? పౌలు గారు ఆలోచన ఏంటి? వాక్యం చెప్పాలి. పౌలు గారు ఆలోచన ఏంటి? దేవుని ప్రకటించాలి. పౌలు గారు ఆలోచన ఏంటి? దేవుని కోసం బ్రతకాలి. పౌలు గారికి వివాహం అవ్వలేదమ్మా. పౌలు గారికి వివాహం చేసుకోలేదు. సువార్త కోసం అలా ఉండిపోయాడు, అలాగే చచ్చిపోయాడు. అంత గొప్పడు చూడండి. అంటే పెళ్లి చేసుకోకపోతాం గొప్ప అంటలేదు నేను. పెళ్లి చేసుకోలేదు కదా గొప్పడా అంటలేదు. ఆయన జీవితాన్ని ప్రభుకు దారపోసేసాడు అంతే. వాక్యం చెబుతూ 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 ఎన్నో చోట్ల దెబ్బలు తిన్నాడు, అయినా మానలేదు. మనం ఒక మాట అన్నామంటే ఆడ గుచ్చుకుందంటే రెండో వారంగా మళ్ళీ కనపడడం. నేనేం కావాలని మాట్లాడను, ఇక్కడ వాక్యం చదువుతున్నాను. మీరు ఎవరు వస్తారో ఎవరు మానేస్తారో ఎప్పుడు ఎవరు వస్తారో నాకే తెలియదు. అలాంటప్పుడు మిమ్మల్ని చూసి నేను ఇక్కడ ప్రిపేర్ అవ్వను కదా. నేను చెప్తున్న వాక్యం, నేను చెప్తున్న మాటలు ఇలా అనేక మంది గుచ్చుకుంటాయి. ఈ వాక్యం అది సత్య సువార్త అంటే ఏంటి? మనుషులు మార్చే వాక్యం ఇది. హృదయంలో మార్పు తీసుకొస్తుంది. నేను కావాలని మీకోసం ప్రిపేర్ అయ్యి పలానాడు వచ్చాడు ఈ వాక్యం చెప్పాలని నేను చెప్పను. కొంతమంది ఏమనుకున్నారంటే నా కోసమే చెప్పారు ఈ వాక్యం, నీకు తగులుతుందేమో ఒక వాక్య మాట, అంతే కదమ్మా. చాలా మందికి ఇప్పుడు నీతిగా ఉన్న వాళ్ళకి అబ్బా అనిపిస్తుంది, రుచిగా ఉంటుంది, అంతే కదా. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు ఆ మాట మనకు ఎలా ఉంటుంది అంటే సురుక్కు అనిపిస్తుంది, అవునా కదా. పౌలు గారు మరి మారు మనసు పొందిన కానించి కూడా పిల్లరా వాక్యం కోసం బ్రతికాడు. చూడండి ఎంత బాగుంది. ఈ మాట చదువుతున్నా నాకు ఎంత ఇష్టమేనండి. క్రీస్తుతో పాటు నేను కూడా సిలువ వేయబడ్డాను అన్నాడు. అంటే ఏంటి? నేను ఎన్నో శ్రమలు పడ్డాను, క్రీస్తును మాదిరిగా తీసుకున్నాను, క్రీస్తును ముందెట్టుకుని బ్రతికాను. చూడండి ఎంత బాగుంది మాట. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అదిగోండి, ఇక నువ్వు జీవించేవాడును నేను కాను. ఇక జీవించేవాడు ఎవరంట? ఏమా జీవించేవాడు ఎవరంట? పౌలు గారు కాదా జీవించేది? కూర్చో. జీవించేది ఎవరమ్మా? చూడండి ఎంత బాగుంది మాట. మళ్ళా చదవండి. ఇక నువ్వు జీవించేవాడును నేను కాను. ఇదేటమ్మా క్రీస్తే ఆయన ఎలా జీవిస్తున్నాడు? క్రీస్తు చనిపోయాడు, లేచాడు, 3వ రోజు లేచాడు, ప్రజలందరూ కనిపించాడు, అందరు సొంతలుగా పరలోకం వెళ్ళిపోయాడు కదా. మరి నాలో జీవించాడని చెప్తున్నాడు పౌలు గారు. అంటే క్రీస్తు పరలోకం వెళ్ళి పౌలు గారికి అనేక సార్లు కనిపించినా ఇప్పుడు క్రీస్తు ఎక్కడున్నాడు అనుకున్నారు? పౌలు గారు హృదయంలో ఉన్నాడు. ఇప్పుడు శరీరం మాత్రం చూడటానికి పౌలు గారే కానీ చేయించేది లోన డ్రైవర్ మారిపోయాడు. పౌలు గారు హృదయంలో డ్రైవర్ మారిపోయాడు. ఇప్పుడు ఉండేది పౌలు గారు కాదు, ప్రభువే ఉన్నాడు, ప్రభువే నడిపిస్తున్నాడు ముందుకి. అందుకే అన్నాడు క్రీస్తే నా యందు జీవించున్నాడు. జీవించేది నేను కాదు, నేను ఇప్పుడు శరీరమందు అదిగోండి, ఇప్పుడు జీవించున్న జీవితం, నా శరీరమందు జీవించున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుతున్నాను. చూడండి ఎంత బాగుంది చూసారా వాక్యం అండి. నిజంగా చదువుతుంటే ఎంత టేస్ట్గా ఉంటుందండి. నాకు ఒక మాట చదువుతుంటే ఒక మాట అర్థమైంది. ఏంటో తెలుసా? హృదయముతో దేవుని మాటలను పట్టుకో అని ఉంది వాక్యం. దేంతో పట్టుకోవాలమ్మా? వలేసా మామిడికాయలని చిక్క అనే దాంతో కోతరు. ఎప్పుడైనా చూసారా? మామిడికాయలని కింద దులిపారు, కాయల్ని మామిడికాయలు దులిపారు. చిన్న వల్లాగా ఉండదు, కర్రకి ఇలా కట్టి గడకర్రకే దాన్ని కింద పడకుండా కాయలు గుత్తులు కింద కోతారు. ఎక్కడ పడతాయంటే ఆ చిక్క ఉన్న దాంట్లో పడుతుంది, చిన్న వల్లాగా ఉంటుంది అనమాట, అందులో పడుతుంది. అలాగా దేవుని మాటని హృదయంతో పట్టుకో, మాటను పట్టుకో. ఆ మాటలు అంత రుచిగా ఉంటాయండి దేవుని మాటలు. నీతిగా బ్రతికే వాళ్ళకి, మానవుల ఆలోచన ఉన్న వాళ్ళకి ఆ మాటలు వాళ్ళతో మాట్లాడతాయి పిల్లరా. ఆ మాటలు వాళ్ళతో మాట్లాడతాయి. జీవించేవాడు నేను కాదు, నా యందు క్రీస్తే జీవించున్నాడు. ఎంత బాగుంది చూసారా? జీవించేది ఎవరమ్మా? పౌలు గారు కాదంట, క్రీస్తే జీవించున్నాడంట. అంటే పౌలు గారిలోకి క్రీస్తు వెళ్ళిపోయాడు, క్రీస్తు డ్రైవింగ్ చేస్తున్నాడు ఇప్పుడు పౌలు గారిని. పౌలు గారు వెళ్ళి ప్రతి చోట వాక్యాన్ని ప్రకటిస్తుంటే ఆశ్చర్యపోయారు ప్రజలు. ఏమైపోయారమ్మా? ఆశ్చర్యపోయారు. ఎంత గొప్ప భక్తులండి, ఎంత గొప్ప విశ్వాసులండి, ఎంత గొప్ప అపోస్తులండి. నిజంగాను ప్రభుని మనసులో పెట్టుకున్నారండి బాబు. చూడండి ఎంత బాగుందో. జీవించున్నది నేను కాదు, నా యందు క్రీస్తే జీవించున్నాడు. నేను ఇప్పుడు
జీవించుతున్న ఈ యొక్క శరీరం ముందు నేనిప్పుడు ఆ శరీరమందు శరీరమందు జీవించుచున్న జీవితము జీవించుతున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తాను తాను అప్పగించుకోండి అంట ప్రియులారా. ఆలోచించండి, ప్రభువు నా కోసమే చనిపోయాడు కదా అనుకున్నాడంట పౌలు గారు. మారిపోయాడు అంతే, మారిపోయి నా కోసం రక్తం కార్చాడు. ఆయనతో పోల్చుకుంటే నేను తిన్న దెబ్బలు చిన్న చిన్నయే కదా. దేవుడు అంతటా వాడినే ఉమ్ములు ఊసారు, పిడిగుద్దులు గుద్దారు. నేనంతా ఆయన ముందు నాకు జరుగుతున్న అవమానం ఎంత అనుకున్నాడంట పౌలు గారు. ఏమండి, వాక్యం చెబుతుంటే 2 రోజులు 3 రోజులు అయ్యేదంట. వాక్యం చెబుతుంటే 2 రోజులు 3 రోజులు. నేను ఒక చోటకి ఎంత ముందు సంవత్సరం క్రితం ఒక చోట వాక్యం చెప్తే వెళ్ళేవాడు. అక్కడ ఒక తమ్ముడు లెగిసేవాడు. లెగిసి ఏమనేవాడు అంటే, అన్నయ్య గారు పలానా అన్నయ్య గారు 1/2 గంట, పలానా అన్నయ్య గారు 20 నిమిషాలు వాక్యం చెప్తారని. 1/2 గంట 20 నిమిషాలు. బైబిల్ ఒక ఎవరైనా తీసినాడిగా 1/2 గంట అంటే అది కదా, ఇంకేం చెప్తారమ్మా వాక్యం, అంతేనా? అంటే ఆ శ్రద్ధ ఎలా ఉందో చూడండి. అంటే వాళ్ళ వాక్యం ఏంటంటే 10 నిమిషాల కంటే ఎక్కువ వినలేరు. వాళ్ళ వాక్యం 10 నిమిషాల కంటే ఎక్కువ వినలేరని అర్థం. అలా ఉన్నవాళ్ళకి వాక్యం ఏం అర్థం అవుతుంది? అర్థమవుతుందమ్మా? అర్థమవుతుంది వాక్యం. ఇదిగో ప్రియురా, పౌలు గారంట ఆయనలో ప్రభుని పెట్టేసుకున్నాడంట, తన హృదయంలో పెట్టుకున్నాడంట. సింహాసనం ఎక్కడ వేసాడంట ప్రభుకి? పౌలు గారు ఎక్కడేడమ్మా? హృదయంలో వేసాడంట సింహాసనం. ఆయనకున్న పాస్తులు ఉద్యోగం అంతా కూడా ఎలా చూసాడంటే పెంటగా ఎంచుకున్నాడంట. ఏదంటూ కలవండి, యేసుక్రీస్తు ముందు నీకు ఇది కావాలా, ప్రభు కావాలా? డబ్బు కట్టలు పెట్టి నీకు డబ్బు కావాలా, ప్రభు కావాలా? ఉద్యోగం పెట్టి నీకు ప్రభు కావాలా, ఉద్యోగం కావాలంటే నాకేది అక్కర్లేదు, ప్రభు అక్కడ ఉంటే చాలు. అబ్బా, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలండి క్రైస్తవ బిడ్డలు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. మనతో పాటు మన కుటుంబం కూడా పిల్లరా దేవుళ్ళు నడిపించాలగా కుటుంబాన్ని కూడా. ఆలోచించండి, ప్రతి అడుగులో కూడా పౌలు గారు వేసే ప్రతి అడుగులో కూడా ప్రభు ఉన్నాడంట పక్కన. ప్రతి అడుగు ఆయన ప్రభువు పక్క నుండి పౌలు గారిని నడిపిస్తున్నట్టు ఉండేవాడంట. పౌలు గారికి నా ప్రభు నా పక్కనే ఉన్నాడు కదా అనిపించేదంట పౌలు గారికి. అనిపిస్తాం కదా, నిజమే అది. వాక్యంలో రాయబడి ఉంది ప్రియరా. పౌలు గారు వెళ్ళే ప్రతి చోట, వాక్యాన్ని ప్రకటించే ప్రతి చోట నా పక్కన నా ప్రభు ఉన్నాడని ప్రకటించేవాడంట. నా పక్క నా ప్రభు ఉన్నాడు, నాలో ఉన్నాడు, నా పక్క ఉన్నాడు, నా అడుగులో నాతో పాటు తోడుగా ఉన్నాడు నా ప్రభు. అలా ప్రకటించాడు. ఇప్పుడు చదవండి మాట ఎంత బాగుందో. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి కింద 20 వచ్చిన చదవమ్మా. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను. అద్దుకోండి, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం అదుకోండి నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకొనిన దేవుని కుమారి యందు విశ్వాసము వలన జీవించుచున్నాను. అదండి బాబు, అది కావాలి ప్రతి ఒక్కరికి. క్రీస్తునందు విశ్వాసం కావాలి. ఆలోచించండి పిల్లరా, మనకి ఇచ్చిన ఈ ప్రార్థన సమయం ఎంత తెలుసు అసలు? నేను చెప్తున్న ప్రార్థన సమయం 1 గంట వాక్యము, 1 గంట పాటలు. అవును కదా? ఈ 1 గంటలో కొంతమంది పాటలు అయిపోయి వచ్చేవాళ్ళు ఉంటారా? పాటలు అయిపోయి వచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది పిల్లరా చక్కగా పులుకులాగేసి వాళ్ళు ఉంటారు. ఈ 1 గంటలోనే మీకు అర్థమందా? ఆసక్తి కావాలి. నేను ఎవరిని నిద్రపోతున్నారని అంటాం కాదు, నేను ఆసక్తి కావాలి. వాక్యాన్ని పట్టుకోవాలి. ఎంత చెప్తాను కదా, మామిడికాయలు కోసేటప్పుడు చిక్కం అనేది పెట్టి ఎలాగైతే కోస్తారో వాక్యాన్ని పట్టుకోవాలి హృదయంతో. మీరు అలా పట్టుకున్నప్పుడు మీ హృదయం మారుతుంది. లేకపోతే మీరు 20 సంవత్సరాలు వచ్చి కూర్చున్నా వెళ్ళిపోతారు అంతే. వచ్చి స్నానం చేసి వచ్చి కూర్చున్నారు వెళ్ళిపోతారు అంతే. అలా ఉంటే మీకు విశ్వాసం అంటే ఏంటో అర్థం అవుతాం. మారు మనసు అనేది ఎప్పటికీ రాదు. ఇంకా నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే పిల్లరా, దేవుడు వాక్యం అలా చెప్పకపోతే నేను వెళ్ళను పరలోకం. మీకు నేను అలా చెప్పలేదనుకో, మిమ్మల్ని చక్కగా 4 జోకులేసి అమ్మా 2 మాటలు కవించి మాటలు చెప్పి పకాలించి మీరు నవ్వేసి ఇంటికి వెళ్ళిపోయారనుకో, నేను ఎలా నాశనానికి వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళిపోతాను? నేను చచ్చిపోయినాను ఇలా నరకానికే
వెళ్ళిపోతాను. అందుకే వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్తాను. ఎందుకంటే నేను దేవునికి భయపడి వాక్యాన్ని చెప్తాను. అందరిలాగా నవ్వించి కవించి తుళ్ళించి కుర్చీలోంచి కిందకి పోయేలాగా నేను చేయలేను. ఎందుకంటే వాక్యం ఏదుందో అదే చెప్తాను పిల్లరా. ఇదిగో చక్కటి మాటలు ప్రభుతో పాటు, ప్రభు అంట పౌలు గారితో పాటు ఉన్నాడంట. ఎవరితో పాటు ఉన్నాడో? పౌలు గారితో పాటు ఉన్నాడంట. పౌలు గారు వాక్యం ప్రకటిస్తుంటే ప్రభు వచ్చి గుండెల్లో ఉన్నట్టు పన్నంత ధైర్యంగా ఉందంట పౌలు గారికి. ఇందాక మనం చదువుకున్నాం, దావీదు గారు గొలియాతును కూడా తెలవందే అమ్మా. దావీదు గారు ఫిలిస్తీన్లందరూ వచ్చి, గొలియాతు ఫిలిస్తీన్ ముందుకు వచ్చి ఇశ్రాయేల్ ముందు అన్నాడు, నన్ను కొడితే ఫిలిస్తీన్లందరూ మీ కాళ్ళకాళ్ళు లొంగిపోనట్టే, నన్ను అక్కడ కొట్టే ఫిలిస్తీన్లందరినీ కొట్టినట్టే మీరు అంటే ఒక్కళ్ళ ముందుకెళ్ళారా? దావీదు గారు అక్కడే ముందుకెళ్ళాడు. ఎవరున్నారు దావీదు గారిలో? దేవుని శక్తి. దావీదు గారు దేవుని శక్తితో ప్రేరేపించబడి ముందుకు వెళ్ళాడు. గొలియాతు చూస్తేనే చాలా మంది పారిపోయారంట. ఎటు కొట్టకుండానే పారిపోయారు, గొలియాతును చూడగానే పారిపోయారు. ఎందుకని? అంత బలశాలి. 9 మూరల పొడుగు అంట అమ్మా, 9 మూరల పొడుగు. ఆయన చూసినప్పుడుగా పారిపోయేవారంట. అంత బలశాలైన గొలియాతుని కొట్టడం కొరకు దావీదు ముందుకు వచ్చి చిన్న రాయి ఇచ్చి కొట్టి చంపేశాడు. చిన్న రాయ, 5 రాళ్ళు ఏడుకోనంట, కనీసం 5 రాళ్ళతో కూడా కొట్టలేదు, ఒకే ఒక్క రాయితో కొట్టాడు. ఒక్క రాయ టుపాక్ బుల్లెట్ వెళ్ళినట్టు వెళ్ళిపోయింది లోనకి, తలలోంచి దూసుకుపోయిందంట. ఒక బుల్లెట్ వెళ్ళినట్టు వెళ్ళిపోయిందంట రాయ. ఆ ఒక్క గొలియాతు బలం ఎంతో 100 గొలియాతుల బలం వచ్చింది దావీదు గారికి. 100 గొలియాతులు కలిసి ఎంత బలం ఉంటుందో అంత బలం దేవుడు దావీదు గారికి ఇచ్చాడు. ఒక్క రాయితో తూసుకుపోయింది అంతే, కింద పడిపోయి చచ్చిపోడు ఒక్క రాయి దెబ్బకి. అది ఎవరున్నారంటే దావీదు గారిలో దేవుని శక్తి ఉన్నదే. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, పౌలు గారిలో యేసుక్రీస్తు ప్రభు అని హృదయంలో ఉన్నాడు. చేసే పరిచర్య, చేసే సేవ ఉన్నాయన్నీ పెంటగా ఎంచుకోడంట. ఉద్యోగం కానీ ఆస్తి కానీ అమ్మా, ఉద్యోగం కానీ ఆస్తి కానీ అన్ని ఎలా ఎంచుకున్నాడో? పెంటగా ఎంచుకున్నాడంట. నాకు దేవుడి ముందు ఏది కూడా సాటి రాదో, నాకు దేవుడు ఉంటే చాలన్నాడు. అనేక చోట్ల వాక్యాన్ని ప్రకటిస్తూ చచ్చిపోయాడు. మహానుభావులు పరదేశంలో ఉన్నారు కదా, ఎక్కడమ్మా? పరదేశంలో ఉన్నారు. అలాంటి మహానుభావులు రక్తాన్ని చిందించి కాల్చిన మాటలు, అలాంటి మాటలు వాళ్ళ రక్తాన్ని చిందించి రాయించిన గ్రంథమం ఇది. ఆలోచించండి. ఎన్నో శ్రమల్లో, ఎన్నో బాధలతో, ఎన్నో ఇబ్బందులు పడి వాక్యాన్ని మన వరకు చేర్చారు, మనకు అందాలని. మనోళ్ళ ఆదివారం తీర్థాలు బైబిల్ దుమ్ము దులుపుకొని శుభ్రంగా తుడిసి శుభ్రంగా బైబిల్ని ప్రాంతంలో కట్టిపోతారు. మళ్ళీ పట్టుకెళ్ళి మళ్ళీ అరమరలో పెడతారు. మళ్ళీ వచ్చే ఆదివారం తీస్తారు బైబిల్ అమ్మా. మళ్ళీ వచ్చే ఆదివారం కొంతమంది మహానుభావులు అయితే బైబిల్ కూడా అట్టుకొస్తాం మానేశారు ప్రార్థనకి. ఏంటయ్యా అంటే ఈ మధ్యకాలంలో ఎంత ఉంటుంది బైబిల్, ఎంత అగ్గిపెట్టి అంత ఉంటుంది బైబిల్. కొంతమంది అయితే ఫోనే, ప్రతి దానికి ఫోనే. బైబిల్ చదువుకోలేదు, ఇంకా బైబిల్ పట్టుకోవట్లేదు ఇప్పుడు ఎవరు కూడా. ఏంటి? ఫోను. వాళ్ళు ఫోన్లో బైబిల్ చదువుతున్నారో లేకపోతే ఏదైనా సీరియల్ చూస్తున్నారో పోయిన లేదు, లేదా జబర్దస్తి ప్రోగ్రామ్ చదువుతున్నారో పోయిన లేదు. నేను చెప్పేది నిజమే అమ్మా, నేను చెప్పేది నిజం. కానీ పిల్లలు అలా ఉండకూడదు. వాక్యం మనం సరిచేసేస్తుంది. మీరు వాక్యాన్ని పట్టుకోండి, దేవుని మాటల్ని పట్టుకోండి. అలా పట్టుకుంటే మీ హృదయంలో ప్రభు నివసిస్తాడు. హృదయం అనే సింహాసనం మీద ప్రభుని కూర్చోబెట్టండి పిల్లరా. మీ జీవితాలు మారిపోతాయి, మీ బ్రతుకులు మారిపోతాయి. ఆలోచించండి. కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా మీ హృదయంలోకి వాక్యాన్ని పంపండి. దేవుని కోసం బ్రతకండి, మారు మనసు పొందండి. రక్షణ భాగ్యం లేని వారు రక్షణ భాగ్యం తీసుకోండి. బాప్తిసం తీసుకోండి పిల్లరా, బాప్తిసం తీసుకోండి, మారు మనసు పొందండి. ఎందుకంటే ఏ క్షణాలు ఎలా ఉంటుందో తెలియదు. భయంకరమైన చావులు చూసారా? ఈ 2-3 రోజులు బట్టి చాలా మంది చచ్చిపోయారు. ఈ 2 రోజులు బట్టి చాలా మంది చచ్చిపోయారు. ఆలోచించండి. చావుకి చిన్న పెద్ద కూడా లేదు, ఎంతో మంది చచ్చిపోతున్నారు. కాబట్టి బాప్తిసం తీసుకుని మారు మనసు కలిగి మనం బ్రతికితే చచ్చిపోయినా కానీ దేవుడున్న లోకానికి ప్రభు వచ్చి తీసుకుపోతాడు పిల్లరా. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.